హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, ఇవన్నీ నిన్న నైట్ రేపు కుడదామని కట్ చేసుకున్నానండి. నా పరిస్థితి ఎలా ఉందంటే గందరగోళంగా ఉందన్నమాట. నాలాగే మీకు కూడా ఉండొచ్చు. చూడండి, ఇవన్నీ ఫస్ట్ ఈ 6 బ్లౌజెస్ నిన్న కట్ చేశానండి. ఎందుకంటే రేపు స్టిచ్ చేయొచ్చు, ఇవన్నీ రేపు స్టిచ్ చేసేస్తే ఒక కస్టమర్వి కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ఇస్తానన్న టైం వచ్చేసింది కదా అని ఇవి కట్ చేసి స్టార్ట్ చేశానా చూసారు కదా. అందులో ఒకటి కొంచెం కుట్టాను. కుట్టిన తర్వాత ఇంకొక ఫోన్ అనమాట. అక్క అర్జెంట్ బ్లౌజెస్ కావాలి, ఇంకా కుట్టివ్వండి. ఇప్పుడు శివస్వాములు ఉన్నారు కదా, శివస్వామి పూజలు ఉన్నాయన్నమాట. ఇంకా పూజ ఉంది మా ఊర్లో, నాకు 2 స్టిచ్ చేసి ఇవ్వండి అంటే ఆ 2 కట్ చేశాను. ఇవి వచ్చి మళ్ళీ తర్వాత ఇంకొక పెద్ద ఆవిడ అనమాట, నేను ఊరు వెళ్తున్నానమ్మా నాకు కావాలి, ఇంకా ఆవిడవి 2 కుట్టేశానా. కుట్టేసిన తర్వాత అక్క పూజ ఉంది, నాకు 2 బ్లౌజులన్నా కుట్టివ్వు అంటే ఆ పక్కన పెట్టాను చూడండి, ఆ 2 కట్ చేశాను. అవి కుడదామని స్టార్ట్ చేసే లోపే ఇంకొక ఫోన్ అనమాట. ఏంటంటే నేను కూడా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పేసి ఒక్క బ్లౌజ్ అయితే ఇవ్వండి అక్క, మిగతాయి తర్వాత ఇచ్చినా పర్వాలేదంటే ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. ఆ ఒక్క బ్లౌజ్ పక్కన పెట్టేసి ఈ 2 స్టిచ్ చేద్దామని స్టార్ట్ చేశానా. చూడండి, ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట. వచ్చేసి ఎప్పుడు వచ్చేవాళ్ళు, వీళ్ళని కాదనలేను కదా. నేనైతే ఊరికి వెళ్తున్నాను అక్క, 2 బ్లౌజులైనా కుట్టివ్వండి. ఇంకా చూడండి, ఈ 2 బ్లౌజెస్ కూడా కుట్టివ్వాలన్నమాట. వాళ్ళు ముందే 4 చీరలు ఇస్తే 2 ఇచ్చేసాను, ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కూడా అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి సర్లే ఇంకా ఇవి అయిపోయాయి కదా, ఇంకా 2 ఉన్నాయి కుడదాం అనుకునేలోపు చూడండి, ఈ కస్టమర్ ఇప్పుడు బయటికి తీస్తున్నానా. ఈ అమ్మాయివి ఒక 6 బ్లౌజులు కుట్టిచ్చేసాను, ఇంకొకటి పెండింగ్ ఉంది లైనింగ్ది, దానికి తోడుగా ఇంక 2 తెచ్చిచ్చిందనమాట. అక్క నేను రోజు హాస్పిటల్లో డ్యూటీకి వెళ్తాను, నాకు ఆ 2 స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అని. ఇప్పుడు నేను దీంట్లో ఏవి కుట్టాలి, ఏవి ఆపాలి, ఏం చేయాలని అస్సలు అర్థం కావట్లేదనమాట. ఇప్పుడు ఈ 3 స్టిచ్ చేయాలా, లేదా రేపు ఇచ్చే ఆ 2 స్టిచ్ చేయాలా అని ఆలోచిస్తూనే టైం అయిపోతుంది ఇంకా నాకు. ఏది ముందు స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పేసి అదంతా అయిపోయిందా. ఇప్పుడు తీస్తున్నాను చూడండి, ఈ కవరు ఒక ఫంక్షన్ అనమాట. వీళ్ళు దగ్గర దగ్గర 4 సంవత్సరాల నుంచి నా దగ్గరకు వచ్చే బట్టలు అనమాట, ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళకి ఫంక్షన్కి 3rd రోజు నేను అందించాలి. ఇవన్నీ 3rd రోజు లేదా 4th ఆఫ్టర్నూన్ వరకు నేను ఈ బ్లౌజులన్నీ ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు అర్జెంట్ ఉన్న వీళ్ళవి కుట్టాలా, లేదంటే ఇప్పుడు నేను కట్ చేసినవి కుట్టాలా, ఇప్పుడు వచ్చిన ఈ వర్క్వి కుట్టాలా, ఆలోచనతోనే సగం టైం అయిపోతుంది. నేనెలా ఇవన్నీ కుట్టిస్తానా లేదా, మెయింటైన్ చేసుకుంటానా లేదా అనేది చూడాలన్నమాట. ఇంకా ఖచ్చితంగా ఫంక్షన్ బట్టలైతే ఆపడానికి లేదు. చూడండి, ఇప్పుడు ఇది సండే రోజు, నేను ఈరోజు వీడియో పెట్టలేదు మీకు. చూడండి, సండే రోజు తీసిన వీడియో ఇది, ఈరోజు తీసిందే. ఇంక ఇవన్నీ ఎలా స్టిచ్ చేస్తాను, స్టిచ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. కంప్లీట్ చేస్తానా లేదనేది చేస్తానండి ఖచ్చితంగా. ఎలా అంటే నేను కుట్టడానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, తక్కువగా కుడతాను. కానీ ఇలా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కూర్చున్నానంటే మిషన్ మీద నుంచి లేవకుండా కుడతానమాట. ఫస్ట్ కటింగ్ అయిపోవాలి కాబట్టి ఇంకా కుట్టేవన్నీ పక్కన పెట్టేసి వీటికి లైనింగ్స్ తీసి కవర్లో పెట్టేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇంటికి వెళ్తూ తీసుకెళ్ళి లైనింగ్స్ తడిపేసి కట్ చేసుకుంటానమాట టైం ఉంటే. లేదా లైనింగ్ తడుపుంటే కటింగ్ ఎంతసేపు అండి, షాప్కి వచ్చినాకైనా కట్ చేసుకోవచ్చులే అన్నట్టుగా. ఫస్ట్ ఈరోజు ఈ అర్జెంట్ 3 అడిగారు కదా, వీళ్ళవి కొన్నైనా అయిపోగొట్టాలని చెప్పేసి కూర్చున్నాను. రాత్రి వరకు ఈరోజు సండే రోజు 8:30, 9 వరకు స్టిచ్ చేస్తాను, ఎన్నైతే అన్ని మొత్తానికి. ఎందుకంటే పని ఉన్నప్పుడే కష్టపడాలన్నమాట, తప్పదు. ఇంకా వర్కర్ చేతిలో ఉంటే ఇంకో విధంగా ఉండేది. మళ్ళీ ఈ వాల్స్ కూడా వేయాలండి, నా పరిస్థితి ఇలా ఉందన్నమాట. అందుకే ఇవాళ వీడియో పెట్టలేదు. చూడండి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.